అప్పుడు సమస్యకి పరిష్కారం దొరకచ్చు. మహా, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఎలాంటి పరిస్థితుల్లో అయినా అత్తయ్య వాళ్ళకి మీ తమ్ముడు వాళ్ళకి దూరంగా ఉండను అన్నావు. అనుకున్నాను, కానీ ఇప్పుడు నా వల్ల కావట్లేదు. మహా, నీ కుటుంబం ఇప్పుడు కష్టాల్లో ఉంది. కన్నీళ్ళొచ్చినా గుండె బాధతో నిండిపోయినా ఇలాంటి సమయాల్లో నువ్వు ధైర్యంగా నిలబడాలి. నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం, బాధపడడం ముందు ఆపే. అరే, రాఘవేదో కోపంలో అన్నాడు, దాన్ని పట్టించుకుంటే ఎలా? అవి రాఘవ మనసులో నుంచి వచ్చిన మాటలు కాదండి. రాఘవ మనసుని మార్చి రాఘవతో అనిపించారు ఆలేఖ్య విరూపాక్షి. మహా, నీకు తెలుసు కదా, అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. కానీ నువ్వు దూరంగా వెళ్ళిపోదామంటావేంటి? నా బాధ నా గురించి కాదండి, నా వల్ల అనవసరంగా మీరు మాటలు పడాల్సి వస్తుంది, అందుకే. మహా, ఎవరు ఏమన్నా నేను ఫీల్ అవను, ఎందుకంటే ఈ కుటుంబం నాది. లేదండి, అలేఖ్య విరూపాక్షులకి నా మీద కోపం ఎక్కువ. నేనుంటే వాళ్ళు ఇంకా గొడవలు పెడుతూనే ఉంటారు, మిమ్మల్ని అవమానిస్తారు. నేను దూరంగా ఉన్నా ఈ ఇంటి మీద కన్నేసి ఉంచుతాను. కానీ రాఘవ నాతో ఇలా మాట్లాడకుండా ఉండడం, నన్ను అపార్థం చేసుకోవడం చూస్తూ ఉండడం, అది చూస్తూ నేను ఇక్కడ ఉండలేనండి. సరే అయితే, నీ నిర్ణయాన్ని నేనెప్పుడు కాదన్నా. వెళ్ళి బట్టలు సర్దుకుని వెళ్ళిపోతాం. అమ్మా, వదినా, ఎక్కడికే? ఇక్కడ ఉండలేనని తెలిసిందమ్మా, అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాం. బాధపడకమ్మా, ఏ కళ్ళు మన మీద పడ్డాయో మన ఇంటి పరిస్థితిలా మారిపోయింది. మన రాఘవ అలా మారిపోయాడు. ఇంకా ఈ ఇంట్లో మేము ఉండడంలో అర్థమే లేదమ్మా. మా మాటకు విలువ లేదు అంటే మాకు విలువ లేనట్టే కదా. ఇంకా ఇక్కడుండి జరిగేది చూస్తూ బాధపడలేం. దగ్గరగా ఉంటే బంధాలు, బంధుత్వాలు బలంగా ఉంటాయి అనుకున్నాను. కాదు, దూరంగా ఉంటేనే మంచిదని రాఘవ మాకు అర్థమయ్యేలా చేశాడు. వెళ్ళడానికి మనసు రాకపోయినా వెళ్ళక తప్పడం లేదు. నన్ను క్షమించండి అమ్మా. వెళ్ళొస్తాను నాన్న. వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా అక్క? అవును మాధవ, ఇంకా మేము ఇక్కడే ఉంటే ఉన్న కొద్దిపాటి సంతోషం కూడా ఉండదు. ఏంటక్క బావ అలా మాట్లాడుతున్నాడు? ఆయన చెప్పింది నిజమే కదా మాధవ. ఏంటక్క నిజం? ఈ ఇంటి మహాలక్ష్మివి నువ్వు. నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో సంతోషం ఉంటుందనుకుంటున్నావా? ఉంటే మాత్రం సంతోషంగా ఉంటారా? అలేఖ్య ఇంట్లో అడుగు పెట్టినప్పుడే ఆ సంతోషం ఈ గడప దాటి వెళ్ళిపోయిందిరా. వాళ్ళెవరి గురించో నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? తమ్ముడే తప్పు పడుతుంటే ఇంకా ఇక్కడ ఎలా ఉండమంటావమ్మా? వాడి మాటలేం పట్టించుకోకు మహాలక్ష్మి. వాడేదో కోపంలో అలా మాట్లాడుంటాడు. నా మీద రాఘవకి కోపం రావడం అన్నదే నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. మామయ్య గారు, వదిలేయండి. ఈ ఇంట్లో వాతావరణం మారిపోయింది. మేం బయటికి వెళ్ళిపోవడమే మంచిది. అక్క, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మనం ఎప్పటికీ ఉమ్మడిగానే ఉండాలి.
బయటకు వెళ్ళిపోవడం అలవాటైతే అందరం వెళ్ళిపోతాం. చివరికి అమ్మా నాన్న మాత్రమే ఇంట్లో మిగులుతారు. అలాంటి రోజంటూ వస్తే మేం ప్రాణాలతో ఉండవు. అత్తయ్య, ఏంటత్తయ్య ఆ మాటలు? మీ అందరినీ దూరం చేసుకొని మేం మాత్రం ఎలా బతకగలమమ్మా? విన్నావా అక్క? అమ్మా నాన్నని బాధపెట్టి వెళ్ళిపోతావా? అన్నయ్య నీతో తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. నీకు బావకి ఇంట్లో ఎలాంటి అగౌరవం అవమానం జరగకుండా నేను చూసుకుంటాను. బావా, నువ్వేనా చెప్పు బావా, మీరెక్కడికి వెళ్ళొద్దు. కాళ్ళు పట్టుకుంటానక్క. మాధవలే, లే. ఉంటాన్రా, నిన్నేడిపించి నేనెక్కడికి వెళ్తాను? ఏమండి, ఉదయం నుంచి చూస్తున్నాను, ఇక్కడే కూర్చున్నారు. కనీసం భోజనానికైనా రండి. నాకు ఆకలిగా లేదు జయ. ఏమైందండి? అందుకే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ కుటుంబంతో సంబంధం వద్దు, వేరే ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేద్దాము అని. కాదు, భూమి మాధవ్ని ప్రేమిస్తుంది, అతనితో పెళ్లి చేస్తేనే భూమి సంతోషంగా ఉంటుందని బలవంతంగా ఒప్పించారు. ఇప్పుడు చూడు ఏమైందో. మనకేమాత్రం ఇష్టం లేకుండా పంపించాల్సి వచ్చింది. పండక్కి ఇంటికొచ్చిన అల్లుడు ఉన్నట్టుండి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందని అడిగితే నలుగురికి ఏం సమాధానం చెప్పాలి? నలుగురిలో ఎలా తలెత్తుకుని తిరగాలి? చూడండి, మీరు ఆ నలుగురు కోసం ఆలోచిస్తున్నారు, కానీ భూమి అక్కడ ఎలా ఉంది, ఏం చేస్తుందని ఆలోచించారా? లేదు జయ, ఎప్పుడు వాళ్లతో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఏనాడు నా బిడ్డ బాధపడే పరిస్థితి రాకూడదు అనుకున్నాను. అయినా ఆ మాధవ్తో పెళ్ళైన దగ్గర నుంచి సమస్యలు వస్తూనే ఉన్నాయి. అందరం ఈ ఊర్లో సంతోషంగా ఉండేవాళ్ళం. నాకంటూ ఒక పేరుండేది. ఈ రోజు చెయ్యని తప్పుకి అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? పెళ్ళంటూ చేశాక వాళ్ళ వరకు వాళ్ళు బానే ఉన్నారండి. ముందు అమ్మాయి ఎలా ఉందో ఏంటో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను, ఇవ్వండి.